ఆ దిశలో ప్రయాణం చేసేందుకు సహకరించాలి. స్నేహితులారా నమస్కారం. పెద్దలు సుధాకర్ అన్న, నేను చదువుకున్న రోజుల్లో సుధాకర్ మాకు జిల్లా అధ్యక్షులు బాబురావు గారు, రమేష్ గారు, సో అందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థులకు స్నేహితులారా, ఎన్నికలు జరిగి 3 రోజులు. రకరకాలుగా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరికి, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనల్ని, అట్లాగే నా ధన్యవాదాలను తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ వారికి. అంటే దుర్మార్గమైన ఎన్నికల వాతావరణంలో దాదాపు 90% మంది అభ్యర్థులు కూడా మొక్కమోడి ధైర్యంతో పనిచేయడం, ఎలక్షన్లలో నిలబడడం, కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సంబంధాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుంది. మరొకసారిగా నమస్కారం. అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు గారిని, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ఎన్నికల్లో పాల్గొన్న పార్టీల్లో ఈనాటి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం యొక్క మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి ఏమి చేస్తాం అని ఎవరూ చెప్పకుండా ఓట్లు ఏమని అడిగే దుర్మార్గాన్ని చూసాం. ఈసారి కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంలో కానీ రాష్ట్ర ముఖ్య కేంద్రం అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా అమలు చేస్తాం అని స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరు అదే మాట మాట్లాడతారు. ఏమైనా సరే అది సంజీవిని, అది వస్తే రాష్ట్రం బతుకు మారిపోతుంది, చాలా గొప్పది, మేము నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాం, నరేంద్ర మోడీ చేయబట్టుకున్నాం, నరేంద్ర మోడీ కళ్ళలే చూసాం, ఇలా నవ్వారు మా పక్కన, పాచిపోయిన పనులు, పాచిపోయిన ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ ఎన్నికల్లో ఎవరు కూడా నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రకటించాడు, శభాష్, అతనికి రుణపడి ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళుగా. కానీ నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేయాలి, చేయకపోతే నరేంద్ర మోడీకి మేము సపోర్ట్ చేయము, ప్రత్యేక తరగతి హోదా ఇస్తామనే వారికే సపోర్ట్ చేస్తామని చెప్పి ఉంటే చాలా బాగుండేది. వీళ్ళ దివాలా కోరుతనం అక్కడే బయటపడుతుంది. నరేంద్ర మోడీకి ఎంత భయపడుతున్నారో ఇక్కడ అర్థమవుతుంది. అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన ప్రత్యేక బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ గురించి మాటే లేదు. అప్పర్ భద్రాకు జాతీయ హోదా కల్పించి రాయలసీమకు అన్యాయం జరిగితే మాట్లాడిన నాతులు లేడు. అనంతపురం జిల్లా మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకునే మాట ఇచ్చే నాతులు లేడు. ఇది అనేక అంశాలని పక్కకు పెట్టి మేము అభివృద్ధి చేస్తాం. కీలకమైన అంశాలని ముట్టుకోకుండా, ఎన్నికల్లో వాగ్దానం తీసుకోకుండా, ఒక లొంగుబాటు వ్యవహార వైఖరితో ఈ రోజున భారతీయ జనతా పార్టీకి లొంగిన ఈ 2 పార్టీ రోజున వీరావేశాలు పోతా ఉన్నారు. మీరు గెలవడం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చే లాభం ఏదో చెప్పాల్సిన అవసరం ఉంది. బహుశా మీరు మీ యొక్క జైలు కేసు తప్పించుకోవచ్చేమో, కానీ నరేంద్ర మోడీ యొక్క ప్రాపకంతో మీరు
ఏమన్నా అక్కడ మీకు ఇబ్బంది తొలగించుకోవచ్చేమో. ఆ సంస్థలు ఉన్నాయి కదా, ఈడీ సిడిఐ ఇట్లాంటివి అటువంటి వాటిని తప్పించుకోవచ్చేమో. ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏదో చెప్పాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీజేపీ పరోక్షంగాను ప్రత్యక్షంగాను మీరున్నారు ఈ రోజున. మీరు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 20 సీట్లు మా దగ్గర ఉన్నాయని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారంటే మీ యొక్క అసమర్థత, చేతకానితనం, లొంగుబాటు తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా వెనకాడడం లేదు. అలాగే 130 సీట్లు, 150 సీట్లు, 100, 90, 170 కూడా అంకెలు చూస్తూ ఉన్నాం రకరకాల వేదికల మీద. అడుగుతా ఉన్నా నాకని అసలు ప్రజాస్వామ్య ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత బహిరంగంగా బజారు మీద అపహాస్యం చేయబడింది. దుర్మార్గంగా 2 పార్టీల నాయకులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. 1000 రూపాయలు పంచుతాం, 1500 పంచుతామని ప్రజలు మాట్లాడుతున్నారు ఈ రోజున. అట్లా వీధులు లేకపోయినప్పుడన్నా వాళ్ళు 1500 అంటన్నా, వీళ్ళు 1500 అంటన్నా, నువ్వు ఖాళీ చేతులతో వస్తే ఎట్లన్నా అని నాతోనే మాట్లాడే కాలం నేను చూశాను. అన్ని ప్రాంతాల్లో, అది ఈ ప్రాంతం ఆ ప్రాంతం తేడా ఏం లేదు, కూర్చొని మాట్లాడుకోవడం, కులాసాగా పంచుకోవడం. మళ్ళీ మీరు వచ్చేసి మాకు శుద్ధులు చెప్పే ప్రయత్నం చేయడం. కర్నూలు జిల్లాకు సఫిషియెంట్గా వాటర్ ఇచ్చి శ్రీశైలం నీళ్ళు మొత్తం కూడా ఆఖరికి రాయలసీమని ప్రకటించి మీరు ఎలక్షన్ పోయి ఉంటే మంచిగా ఉండేది. ఈ రోజున చాలా దీనంగా మాట్లాడుతూ ఉంటారు, రాజధాని ఎక్కడ. అసలు ఇరు పార్టీల నాయకులు ఎప్పుడైనా హక్కుగా కలిగిన రాయలసీమ ప్రాంతానికి మీకు రాజధాని అవసరం అని అడిగారా? అసెంబ్లీలో ఆ రోజున ఆయనేమో ప్రకటిస్తాడు, ఈయనేమో చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, జగన్మోహన్ రెడ్డి గారు చప్పట్లు కొట్టి నేను స్వాగతం పలుకుతున్నాను అదేదో అలవాటైన భాషలో 3 సార్లు చెప్పారు. అడుగుతా ఉన్నాం, మనకి దేనికని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు? ఊరికి నేను చెప్ప కేంద్రాన్ని నిలదీయకుండా జాతీయ ప్రాజెక్టులుగా ఉన్న పోలవరం సిద్ధి కాదు, రాయలసీమ ఉత్తర ఆంధ్రాకున్న ప్రత్యేక ప్యాకేజ్ రాదు, ప్రత్యేక తరగతి హోదా రాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపోయిన అనేక పెద్ద సంస్థలు అవన్నీ దిక్కు లేకుండా పోయే పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాం, మీరు ప్రతిసారి అభ్యర్థి, మా అభ్యర్థి ఉన్నా, నేను అభ్యర్థిగానే ఉన్నా ఇప్పటికి కూడా. ప్రతిసారి మీటింగ్లు పెట్టి మీరు ఆఖరికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయండి, మీరు అబ్బో జాగ్రత్త అని మాట్లాడుతూ ఉంటారు మీటింగ్లో. కొత్త అభ్యర్థులు అయితే భయపడ్డారు. ఇంత విచ్చలవిడిగా నడి రోడ్డు మీద పట్టపగలు డబ్బులు పంచుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి రాలేదా అనేది నా ఆవేదన. రావాలి కదా. ఆడ పాటలు పట్టుకున్నాం, పెద్దగా మాట్లాడేది కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. నా రాష్ట్రం వరకు నేను మాట్లాడేది ఒకటే, ఇక్కడ నడి బజార్లో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది, ఓటర్ యొక్క డిగ్నిటీకి భంగం కలిగింది. సమాన అవకాశాలనే రాజ్యాంగ స్ఫూర్తికి ఇక్కడ తూట్లు పొచ్చబడ్డాయి. ఇక్కడ కోట్ల రూపాయలు బహిరంగంగా పంచబడ్డాయని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. కనుక ఒక నిష్పక్షపాతమైన స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ప్రజలు కోరుకుంటా ఉన్నాం. ఈ భారతదేశ ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉన్నారు. వారనుకున్న ప్రజాస్వామ్యం ఇదే కాదా అని భయపడుతూ ఉన్నారు. వారనుకున్న ప్రజాస్వామ్యం వేరే. ఇప్పుడు వాళ్ళు అడిగారు లాస్ట్ నిన్న వస్తా పాట చూసాను, పాతకాలం రామారావు గారు, ఓటు వేయండి అయ్యా బాబు, ఓటు వేయండి, అమ్ముకోవద్దండి. ఆ కాలం నుంచి ఆఖరికి రేపు ఓటు కొనొద్దండి అయ్యా బాబు, ఓటు వేయండి అని చెప్పే కాలం వస్తుంది. ప్రత్యేకమైన భాష ఈరోజు రాజకీయ రంగంలో వస్తూ ఉంది. ఆ భాష ఏంటంటే కరెన్సీ మోతలు, కరెన్సీ పటపటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత పని చేశావు, ఏం పని చేశావు, వేల కోసం ఎంత కోల్పోయి ఇవన్నీ లెక్కలు లేవు. కేజీన్నర మాంసం కాదు, 4 గొర్రెలు 4 రోజులు పొలంలో పడుకు పెడితే రైతు ఇస్తాడు 1000 రూపాయలు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ లో మీరు కరెక్ట్ కాకపోతే 2 రోజుల్లో వస్తుంది ఆ డబ్బులు. రేపు పొద్దున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధికారులకు వస్తే 400 రూపాయలు ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం కింద మేము ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి మహిళకు 1 లక్ష రూపాయలు చొప్పున సంవత్సరానికి 5 లక్షలు ఇవ్వబోతా ఉన్నాం. రైతులకు 2 లక్షల రుణాలని మాఫీ చేయబోతా ఉన్నాం. కనుక ప్రజల్ని అవమానపరచడం కూడా ఇది వాళ్ళకున్న ఆ ఎమోషన్, దాని యొక్క బలహీనమైన పాయింట్ ఎక్కడ వాడుకునే ప్రయత్నం. దీన్ని కాంగ్రెస్ పార్టీకి ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. పౌరునిగా నేను బాధపడుతూ ఉన్నాను. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను కోరుతా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ వారు పర్సెంటేజ్ ప్రకటిస్తూ ఉన్నారు. 25, 21 అయింది, అద్భుతంగా చేసినాం, 90 అవుతా ఉంది. ఏ విధంగా జరిగిందో చెప్పాలా? తెలీదా? తెలియకపోతే కామన్గా పోయి రోడ్లో కూర్చొని టీ బంక్ దగ్గర మాట్లాడి నీకు కూడా వస్తాయి. నాకు తెలియకపోతే టీ బంక్ దగ్గర, పనిచేసుకునే దగ్గర, సాయంత్రం పూట కూర్చొని కాపులు చెప్పిన బంక్ కూర్చొని నీకు అర్థమైంది ఎవరు ఎప్పుడు ఏదైనా. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఏజెన్సీలు పెట్టి మరి పనిచేయడం, అది కూడా ఒక వ్యాపారం. ఇంతవరకు రాజకీయాల్లో అదేంటని రాజకీయంగా వాళ్ళు సలహాలు ఇచ్చే సంబంధించిన వ్యూహకర్తలు. రాజకీయాల్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఏం తెలియదు, వ్యూహకర్తలకి ఏమన్నా తెలుసు. వ్యూహకర్తల కాలం నుంచి చివరికి రాజకీయాల్లో ఈ రోజున ఏజెన్సీలు వచ్చి కూర్చునే కాలం వచ్చింది. అందులో ఓటు కూడా ఏజెన్సీలు వేస్తారని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వారు వాళ్ళు గౌరవంగా వినియోగించుకుంటున్నా. మీరు తక్షణం మరింత విపరీతమైన కళతో మీరు పరిశీలించండి. ఒక స్వతంత్ర సంస్థతో మీరు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయించండి. ఇది ప్రజాస్వామ్యానికి అవసరం. దీంట్లో ఏమి ఎవరి కోసం కాదు, నా కోసం, నీ కోసం, ఎవరి కోసం కాదు. ఇంకా శతాబ్దాల పాటు భారతదేశ ప్రజాస్వామ్యం ఘనంగా వర్ధిల్లాలంటే ఇటువంటి చీడల్ని, పీడల్ని మన కంటికి వచ్చినప్పుడు దాన్ని కత్తరించాల్సిన అవసరం ఉందని విషయాన్ని తెలియజేస్తారు. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషనే అన్ని విషయాలను చూసుకునే అధిపతిగా, సుప్రీంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ నిర్వహించుకుంటాం. అంటే ఎలక్షన్ కమిషన్ వారికి ఒక ఉత్తరం పంపిస్తా ఉన్నాం. దీంట్లో అల్టిమేట్ చెప్పింది దీంట్లో ఉంటుంది. ఈ లెటర్, ఇది అర్జీ, ఇస్ నాట్ ఎ లెటర్, ఇది అర్జీ. ఈ అర్జీని పంపిస్తా ఉన్నా. ఎందుకంటే కొత్తగా వచ్చే మంచి పిల్లలు కూడా ఈ చెడ్డ భాష, ఈ చెడ్డ కరెన్సీ భాష నేర్చుకుంటే కష్టమైంది దేశానికి అని బాధపడుతున్నాం. కాబట్టి మొట్టమొదటి చర్యగా ఎలక్షన్ కమిషన్ వారికి దీనిపైన యాక్షన్ తీసుకోమని దీన్ని పంపిస్తూ ఉన్నాం. ఇంకొకసారి వినియోగించుకుంటూ ఉంటాం. దీనిపైన సరైన స్పందన లేకుంటే తగిన గౌరవాలతో, తగిన మర్యాదలతోనే ప్రతి ఒక్కరికి ఎవరి విసర్జన చేయడం ఉద్దేశం లేదు. రాజ్యాంగబద్ధమైన బతుకు బతికేవాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బతుకు బతికేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే దీనికి సరైన స్పందన లేకపోతే భారత అత్యున్నత న్యాయస్థానానికి కూడా ప్రజల పక్షాన ఒక బిల్ పంపించడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. దీన్ని అందరూ కూడా ఖండించాలి. దీన్ని నవ్వుకోవడం కాదు, వేయించాట అనుకుంటా దాన్ని ఖండించాల్సిన అవసరం, ఇది తప్పు అని చెప్పాల్సిన అవసరం. లేకుంటే ఓటు కొనుక్కున్న వాడు శాసనకర్తగా మారితే ఏ శాసనం చేస్తాడో మనకు అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో లేకుండా పైసల క్షేత్రం నుంచి వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు ఇది శాసనాలు ఏందో, ఆ శాసనాలు అమలు ఏందో మనకు అర్థమైంది. చూసాం గతంలో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఇది హైయెస్ట్ టైం. ఇది దీనిపై అందరూ స్పందించమని ప్రజాస్వామ్యవాదుల్ని, రాజ్యాంగం రక్షించుకోనుకునే వాళ్ళని అందరినీ కూడా దీనిపైన మీరు కదలాలని ఆలోచించమని, ఒత్తిడి తెమ్మని నేను కోరుకుంటా ఉన్నాను మా అందరి పక్షాన. సరే